ఉగాది పండుగ పురాణ కథ. ఉగాది, యుగాది అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. యుగ అంటే ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం. ఉగాది వేడుకలను భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పురాణ కథ. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం. పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించినట్లు చెబుతారు. ప్రారంభం బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని నిర్ణయించి కాలచక్రాన్ని సృష్టించాడు. చతుర్యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల సమాహారమే చతుర్యుగం. వీటిలో కలియుగం ప్రారంభమైన రోజు ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి. పంచాంగం ఆరంభం. ఇది కొత్త సంవత్సరానికి సంకేతం. ఉగాది నాడే నూతన పంచాంగాన్ని పండితులు ప్రవచనం ద్వారా అందజేస్తారు. శ్రీకృష్ణుడు కలియుగ ప్రవేశం. మరొక కథ ప్రకారం శ్రీకృష్ణ పరమధామ ప్రాప్తి అయిన తర్వాత కలియుగ ప్రవేశించిన రోజే ఉగాది అని చెబుతారు. శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్లిన తర్వాత కలియుగం ప్రారంభమైందని చెబుతారు. రావణవధ. శ్రీరాముని పట్టాభిషేకం. రామాయణం ప్రకారం రాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్య తిరిగి వచ్చిన రోజు ఉగాది అని కూడా చెబుతారు. ఈ రోజున రాముని పట్టాభిషేకం జరిగింది. ఉగాది విశేషాలు. పచ్చడి. ఉగాది పచ్చడి తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు జీవితంలోని అన్ని రుచులను కరిస్తుంది. పూజలు. ఈ రోజున విష్ణు, లక్ష్మీదేవి, గణపతి పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం. భవిష్యత్తు ఫలితాలను గురువులు చెబుతారు. ముగింపు. ఉగాది పండుగ నూతన ఆరంభానికి, ఆశాజనక జీవితానికి, శుభ ఫలితాలకు సూచిక. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. రవి పల్లెటూరిలో ఉండే చిన్న పిల్లవాడు. ఉగాది రోజు అంటే అతనికి చాలా ఆనందం. ఆ ఉదయం తల్లి నిదానంగా లేచింది. ఇంటిని శుభ్రం చేసి తూర్పు వైపు తలుపులు తెరిచి మామిడాకులతో తోరణాలు కట్టింది. రవి, ఉగాది పచ్చడి తిన్నావా అని తల్లి ప్రేమగా అడిగింది. అమ్మా, ఇదేంటి తీపి, పులుపు, కారం అన్నీ కలిపి అని రవి ఆశ్చర్యపోయాడు. ఇదే జీవిత సత్యం బాబు, తల్లి నవ్వుతూ చెప్పింది. జీవితంలో సంతోషాలు, కష్టాలు, అనుభవాలన్నీ కలిసే ఉంటాయి. వాటిని స్వీకరించడమే గొప్ప విషయం. అతను తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం అన్నీ కలిపిన పచ్చడిని రుచి చూశాడు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, సంతోషాలు కలుగాలని తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నాడు. ఆ రోజు గ్రామంలో పెద్దలు కలిసి పంచాంగ శ్రవణం వినిపించారు. అందరూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానించారు. రవి తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ నవ్వులతో మునిగిపోయాడు. ఉగాది రోజు అతనికి ఓ మంచి బోధన ఇచ్చింది. జీవితంలో ఉన్న అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలి. కొత్త సంవత్సరంలో మంచి ప్రారంభం కావాలని మనసారా కోరుకున్నాడు. మీకు మరియు మీ కుటుంబానికి హర్షోల్లాసమైన ఉగాది శుభాకాంక్షలు.